ఏదైనా చెప్పండి. మీకు ఎటువంటి నిధులను కేటాయించకపోవడం అనేది ప్రభుత్వం దగ్గర నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ రావడం లేదు? ఇది అంతా నిర్లక్ష్యం ప్రభుత్వాలండి. స్వాతంత్రం రాకముందు మా ద్వారానే ఈ ప్రభుత్వాలు నడిచేది, మా కళ్ళు ద్వారానే. ఆ కళ్ళు వచ్చి అప్పుడు ఇవన్నీ లేవు. ఈ సారా, ఈ బ్రాండీ, ఈ విదేశీ వస్తువులన్నీ, ఇవన్నీ డ్రింక్స్ అని లేవు. ఆ కళ్ళు మీదనే ఆధారపడి రైతులు, మేము, ప్రజలందరూ బతికేది. అటువంటి దాన్ని ఇలా ఈ వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మా మీద బతికి మమ్మల్ని అణగదొక్కినటువంటి పరిస్థితి ఉన్నది. అంత నిర్లక్ష్యం మా మీద ఎందుకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక డ్రైవరో లేకపోతే ఎవరైనా వారికి యాక్సిడెంట్ అయితే వాళ్ళు ఎక్స్గ్రేషియా ఎన్ని రోజులకు వస్తుంది? మీ 2 నెలలకో 3 నెలలకు ఇస్తారు కదా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా కూడా మాకు ఎక్స్గ్రేషియా రానప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం మామూలు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది అనేది మా ఆవేదన. ఇదొక్కటే కాదు, నువ్వు చెప్పిన దాన్ని కూడా ఏది చేయటం లేదు. నువ్వు ఏదో ఇస్తానని పెట్టకపోతే పెట్టలేదు, పెడతానన్నప్పుడు మరి అందరికి ఆశ ఉంటది కదా, మరి అందరికి ఇచ్చి మాకెందుకు ఇవ్వటం లేదు? గొర్రెలు ఇచ్చినావు, బర్రెలు ఇచ్చినావు, చేప పిల్లలు ఇచ్చినావు ఆ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అది లేదు, ఇది లేదు. అసలు మా వృత్తిని రక్షించుకోవడానికి మా వాళ్ళు ఇలా ఇక్కడ ఎంతో మంది మా వృత్తి ప్రతిరోజు దిగజారిపోతున్నది. దాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మరి ప్రభుత్వానికి ఉన్నప్పుడు మరి మా వాళ్ళు ఈ వృత్తిని కోల్పోయి రకరకాలుగా బ్రతుకుతున్నారు. ఇలా రిక్షా కార్మికులుగా, తర్వాత చుడువా అమ్ముకుంటున్నారు ఇక్కడ కొంతమంది మా వాళ్ళు. ఆ వృత్తి లేక మరి ఒకవేళ పారితే ఆ కళ్ళు అమ్మడానికి కూడా మార్కెట్ లేదు మాకు. ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ ఈ వృత్తి చేస్తున్నప్పుడు ఈ వృత్తికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇవన్నీ పోరాటాలు చేస్తున్నాము. ఇక చివరికి నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ఒకవేళ ప్రభుత్వం మీకు ఎటువంటి బడ్జెట్ కేటాయించకపోతే మీరు తీసుకునేటటువంటి నెక్స్ట్ చర్యలు ఏ విధంగా ఉండబోతుంది? చెప్పారు కదా, మా అధ్యక్షుడు చెప్పిండు కదా, ఇక యుద్ధమే, ఇంకేం లేదు. తాడోపేడో అట్లా మీదకి వెళ్ళిపడి చనిపోయినాక అంతే ఉన్నది. ఇట్లా పోరాడి చనిపోయినా మాకేం బాధ లేదు. అంత ధైర్యం చేసే ఈ రోజు ముందుకు వచ్చినాం. మిగతా అన్ని సంఘాలు కూడా మమ్మల్ని బలపరుస్తున్నాయి ఈ మా పోరాటాన్ని. ఈ పోరాటం ద్వారా తప్పకుండా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా సమస్యలు వాళ్ళు ఇస్తామనే ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. 5 లక్షలు అని చెప్పారు ఎక్స్గ్రేషియా. 5 లక్షలు కాదు, 5 సంవత్సరాలకు కూడా ఏమి రాకపోతే ఆ కుటుంబం ఏమైపోవాలి? బజారు పాలైపోయి బ్రతుకుదెరువు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ అన్ని సమస్యలు పరిష్కరించాలని ఆ కరపత్రంలో ఉన్న డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం వెంటనే అంగీకరించి పరిష్కరించకపోతే మరింత ఇప్పుడేమో కళ్ళు సీజన్ కాబట్టి మా వాళ్ళు ఇంకా ఎక్కువ రాలేదు. అది కాదు ధర్నా కాబట్టి రాలేదు. రాకపోతే ఇంత ముందు మేము జరిపినటువంటి మన యాదగిరిగుట్ట మహాసభ అయితేంది, మన సూర్యాపేట మహాసభ అయితేంది, ఎంతైనా మా గీతా కార్మికులందరినీ సమీకరించి మా సమస్యలు పరిష్కరించుకునేదాకా వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి డిమాండ్ చేస్తూ మీ ద్వారా తెలియజేస్తాం. ఈ విధంగా ఇక్కడ కళ్ళు గీత కార్మిక సంఘాల వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు ఎటువంటి ప్రభుత్వ సహాయం అనేది ఇప్పటివరకు లభించలేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదని చెప్పి కూడా వాళ్ళందరూ తెలియజేస్తారు.